గద్దరన్న గురించి సాధికారికంగా చెప్పి ఎన్నో విషయాలు ఈ క్షణంలో కూడా ఎన్నో తెలియని విషయాల్ని చాలా గంభీరంగా లోతుగా చెప్పిన నారాయణన్న గారికి, చెల్లి ఉదయభాను, పెద్దలందరికీ నమస్కారం. అక్కడ ఒక రచయిత్రి దూరంగా కూర్చుంది, అయినప్పుడు లక్ష్మి అని. ఆమెను ఇటు దగ్గర రమ్మమ్మా అంటే రావట్లే అసలు. ఏమ్మా, అరవింద్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను పిలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. జహీరుద్దీన్ సాహెబ్ గురించి నేను పేపర్లలో చూడడము వినడం తప్ప వారి గురించి నాకు ఎక్కువగా తెలియదు. కానీ ఆయన యార్కే సాత్ జీనా और యార్కే సాత్ మర్నా ఒక వర్డ్ ఉంది. స్నేహితునితో జీవించడం, స్నేహితునితో చనిపోవడం అనేది. అది ఊరికే కవుల కల్పనలాగా అనిపించేది. అది జావేద్ అఖ్తార్ రాసినటువంటి ఒక డైలాగ్. కానీ జహీరుద్దీన్ సాహెబ్ గద్దరన్న చనిపోయిన ఆ అంతిమయాత్రకు వెళ్ళి చనిపోవడం అనేది దోస్తీని మరణంలో కూడా వెంటాడినట్టుగా, ఆయనతో కలిసి వెళ్ళినట్టుగా అనిపించింది. గద్దరన్నకు పాదాభివందనం చేయాలని ఉందయ్యా ఈ పాట కోసం అని విశ్వనాథ్ గారు అన్నారన్నమాట. అంటే తనని ఇష్టపడే వాళ్ళని, తన భావజాలాన్ని ఇష్టపడే వాళ్లను కదిలించడం, కరిగించడం, పరిగెత్తించడం సాధారణం. కానీ పూర్తిగా వైరుధ్యంగా ఉన్నటువంటి ఒక సెక్టార్కి సంబంధించిన ఒక శిఖరాన్ని కదిలించడం కాదు, పగలగొట్టడం అనేది గద్దరన్న చేసినటువంటి పని. అది అనితర సాధ్యమైంది. నాకు తమ్ముడు అరవింద్ అన్న, నువ్వు అన్న రాసి, నేను మరి అందరూ అన్న గురించి మాట్లాడతారు కదా, మరి నేనేం మాట్లాడను, మేడం గారు వస్తున్నారంటే, అన్న నువ్వు ఆయన రాసిన దాంట్లో నేచర్ ఉంటుంది కదా, అట్లా ఏమన్నా ట్రై చేద్దామా అని అంటే ఇద్దరం కలిసి అలా అనుకున్నాం అనమాట. శ్రమ ద్వారా ప్రకృతిని లొంగ తీసుకోవడం అనేది కళాకారుడు చేస్తాడు. అది శారీరక శ్రమన, బౌద్ధిక శ్రమన, మానసిక శ్రమన, మేధాశ్రమన అనుకుంటే, ప్రకృతిని తాను చెప్పదలుచుకున్న అంశంలోకి దాన్ని లొంగదీసి తీసుకొచ్చి తన యొక్క వాక్యాలకు ఉపయోగించేటువంటి గొప్ప సాహసం, ధైర్యం, గొప్ప జ్ఞానం ఒక గొప్ప కళాకారునికి, కవికి ఉంటుంది. అలా ఉన్న మహానుభావుడు గద్దరన్న. అంటే విఠల్ అన్న ఆయన పేరు. గదర్ పార్టీ అని స్వాతంత్రోద్యమంలో అతివాద దృక్పథంతో పనిచేసిన ఒక పార్టీ గదర్ పార్టీ అయితే, ఆ గదర్ అనేటువంటి ఆ పేరును ఇష్టపడి తన కలం పేరుగా మార్చుకున్నట్టుగా ఆయనే చెప్పినట్టుగా నేను విన్నాను. అది నారాయణాన్ని చెప్పాలి, అది ఆ విషయం. అదే గదర్, అసలు గద్దర్ అనేది అలా గదర్ నుంచి గద్దర్ అలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గద్దర్ అనే మాట మనం ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం, బోడు చాలా గద్దర్ అని. కానీ నిజంగా కూడా ఆయన చాలామందికి గద్దరే కదా, కనుక అది సార్థక నామధేయం అయిపోయింది. మనిషి తన భావావేశాల్ని ప్రకృతి లోపల ఆరోపించడం అనేది, మనిషి ఆత్మ ప్రకృతిలోకి ప్రవేశించి తన భావావేశాల ద్వారా ప్రకృతిలోని భావావేశాలతో సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఏ చర్యనైతే తాను ప్రకృతిలో కోరుకుంటాడో దాని ద్వారా సంబంధించిన చిత్రాల్ని, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, భంగిమలని తన యొక్క పర్ఫార్మెన్స్లో కావచ్చు, తన యొక్క పాటల్లో ఉపయోగిస్తున్న ప్రతీకలలో కావచ్చు చేయడం జరుగుతూ ఉంటుంది. అది కంఠదగ్నంగా చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఇప్పుడు మనం ప్రకృతిని ఇలా ఓన్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరు
అనుకున్నప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, నాకు ఈ మాట చెప్పిన తర్వాత నాకు అనిపించింది, అన్న కవిత్వంలో ప్రకృతి ఎలా ఎలా ముడివేయబడింది అనేది కూడా ఒక పేపర్ లాగా. అసలు నిజంగా అరవింద్ గద్దర్ అన్న గురించి ఒక 2 hours 3 hours కాదు, ఒక వారోత్సవం చేయాలి ఆయన గురించి. అది కూడా 3 పూటలు ఒక రోజుకి. ఆయన సాహిత్యంలో ఉన్న ఒక్కొక్క పార్శ్వం గురించి నారాయణన్న లాంటి వాళ్ళని, మేడం లాంటి వాళ్ళని, ఒక్కొక్క పార్శ్వం మీద ఒక పూట. అది ఇంత చిన్న హాల్లో కాదు, చాలా పెద్దవాళ్ళను, చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి చేయాల్సిన అవసరం యూనివర్సిటీలకు ఉన్నది. నేను అరవింద్ తమ్ముడు చేస్తున్నాడా ఎవరు చేస్తున్నారో సంగతి కాదు, ఆల్ యూనివర్సిటీ మస్ట్ డూ దిస్. ఎందుకంటే అతను ఒక జాతి సంపద. అసలు నిజంగా మనకు ఒక పాటకు ఒక ప్రకృతి అనుకుంటే ఆ ప్రకృతి సంపద మనకు గద్దరన్న. ఇప్పుడు మనం ప్రపంచంలో చూసుకుంటే వర్డ్స్వర్త్ని అంటాం ప్రకృతి కవి అని. ఐ వాండర్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్. అసలు నేను ఒంటరిగా ఒక మేఘంలాగా అని మొదలు పెడతాడు వర్డ్స్వర్త్. I wander lonely as a cloud that floats and high over vales and hills. When all at once I saw a crowd, a host of golden daffodils, beside the lake beneath the trees, fluttering and dancing in the breeze. ప్రకృతిని తన కవిత్వంలోకి ఎలా లొంగదీసుకున్నాడో చూడండి. అలాగే రవీంద్రనాథ్ ఠాకూర్ మనం చూసుకుంటే, నీకు రంగురంగుల బొమ్మలు తెచ్చి ఇచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది మా పాప మేఘాలపైన నీటిపైన ఇన్ని రంగులు ఎందుకు నాట్యమాడతాయో, ఎన్నో చిన్నెలతో పువ్వులు ఎందుకు చిత్రితమవుతాయో. ఇలా అరణ్యం పాటలు ఆపేసి నిశ్శబ్దమైంది అంటాడు. అరణ్యం అంటే తాను చెప్పదలుచుకున్న అంశానికి చెట్లని, గుట్టలని, అరణ్యాన్ని, మేఘాన్ని, వానచుక్కల్ని కూడా ఒక ప్రతీకలుగా, ఒక పర్సానిఫికేషన్, ఒక మూర్తిమత్వం తీసుకొచ్చి పెట్టి దాన్ని తన పాటల్లో, తన వాక్యాల్లో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కృష్ణశాస్త్రి దగ్గరికి వద్దాం. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, నునులేత రెమ్మనై, ఈ అడవి దారిగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. అలాగే మనసున మల్లెల మాలలు గినే. అసలు మనసులోకి మల్లెపూలు తీసుకొచ్చి పెట్టడంతో ప్రకృతితో ఉన్నటువంటి ఆ మమేకత్వం మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇలా తర్వాత ఇప్పుడన్న గుర్తు చేశాడు, శివసాగర్ అన్న కూడా ప్రకృతిని ఎట్లా మమేకం చేస్తాడు అంటే, విప్పపూల చెట్ల సిగల దాచిన విల్లంబులన్నీ నీకిస్త తమ్ముడా. విప్పపూల చెట్ల మీదనో కొమ్మ మీదనో అంటే దాంట్లో మజా లేదు. విప్ప పూల సిగల, సిగ అన్నప్పుడు, సిగ అనేది ఒక సోదరీమణులను వాడుకునేటువంటి సిగను ఆ విప్ప పూలకు తగిలించినాడు. విప్ప పూల సిగల దాచిన విల్లంబులన్నీ అన్నప్పుడు ఆ ప్రకృతిని ఎలా ముడివేస్తున్నాడు. తాను అనుకున్నటువంటి అంశాన్ని, విప్లవ అంశాన్ని, విప్లవోద్రేకాన్ని, విప్లవ ఉన్మీకరణని చెప్పడానికి ప్రకృతిని ఎలా తనకు బానిసగా చేసుకున్నాడనేది మనం అలా ఒక లాంగ్ షాట్లో మనం చేసుకుంటూ పోతే మనకి ఇదంతా కలుగుస్తుంది. తులసి కొండ లోయలోన దాచిన బందూకులన్నీ, రూపాయి కొండలోన కోసిన సీపాయి పీక నీకిస్త తమ్ముడా. ఇలా ఒక శివసాగర్ అన్న కనిపిస్తాడు. అట్లాగే మా నాన్న గురించి వస్తే 1948లో, అంటే గద్దరన్న 49లో పుట్టాడు, అంతే కదన్న, 49లో పుట్టాడు. 48లో రాసిన పాట, తాటి జగ్గల కాళిజోడు తప్పటడుగుల కన్నడక తీరు. తాటి జగ్గలను తీసుకొచ్చి తాను చెప్పదలుచుకున్న పల్లెటూరి పిల్లగాడి యొక్క వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని చెప్పడానికి తాటి జగ్గలు తీసుకొచ్చి చెప్పులు చేసినాడు. ఇప్పుడు తాటి జగ్గలతో చెప్పులు ఎట్లా అని ఇవాళ చదువుతున్న అరవింద్ లాంటి వయసులో వాళ్ళని అడిగితే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనం చెప్పి చూపించాల్సి వస్తుంది. ఇలా వాళ్ళందరూ గుంపు ధరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద.
అంటే ఎక్కడో అడవిలో ఉన్న గుండును తీసుకొచ్చి పల్లెటూరు పిల్లవాడికి ఒక సింహాసనం చేయడం, ఒక పీఠం చేయడం అనేది ఇలా ప్రకృతిని తాను తీసుకొచ్చి. మరి గద్దరన్న సంగతికి వద్దాం. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, ముద్దు అనేది అరవింద్ చెప్పాడు, అన్న నన్ను ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు అని. నన్ను ఆర్ నారాయణమూర్తి గారిని తీసుకొని నేను మా అక్క కొడుకు ఉత్తేజ్ ఇంట్లో, సినిమా యాక్టర్ ఇంట్లో ఉంటే, గద్దరన్న ఆర్ నారాయణమూర్తిని తీసుకొని వచ్చి, అరే హనుమంతన్న కొడుకు మంచిగా రాస్తున్నాడు రా పాటలు, వాటితో ఒక పాట రాయించు నువ్వు అని చెప్పి ఉత్తేజ్ ఇంటికి తీసుకొచ్చినటువంటి అంత పెద్ద విశాలమైన విశ్వవిద్యాలయం నా కోసం మా ఇంటికి నడిచొచ్చిందంటే ఆ వ్యక్తిత్వానికి మనం శిరస్సు గురించి నమస్కరించాలి. అది ఎలా ఉంటుంది? హిమాలయ పర్వతం వంగి 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 సముద్రపు ఒడ్డున్న చిన్న గులకరాయిని ముద్దు పెట్టుకున్నట్టుగా లేదు, అది మన గద్దరన్న అంటే. అయితే ముద్దు అనే విషయం వస్తే, ముద్దాడాలని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరైనా ముద్దాడవచ్చు. కానీ ముద్దు మీద గద్దరన్న పాట రాయడం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే, చిగురాకులు ముద్దాడే అని మొదలెడతాడు. బిడ్డను తల్లి ముద్దాడింది ఇలా. దాన్ని ఎంత అద్భుతంగా తన వైపుకు లొంగ తీసుకొని వెళ్ళిపోతాడు, కట్టేసి తీసుకుపోతాడంటే, అలా వెళ్ళి 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 పొంగి పొంగి సంద్రమమ్మ నింగిని ముద్దాడే, నీలి నింగిని ముద్దాడే అంటూ యుద్ధంలో వీరుణ్ణి తుపాకీ ముద్దాడే, తూటాలు ముద్దాడే, ఒరిగిన వీరుణ్ణి తల్లి ముద్దాడే, నేల తల్లి ముద్దాడే. ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా అని ఎక్కడో ఉత్తర ధ్రువంలోనో దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి పాటను తీసుకొచ్చి యుద్ధపు కొండ మీదికి ఎక్కించి ఆ ముద్దుకే ముద్దొచ్చేటట్టు చేసినాడు. ఆ ముద్దే పరవశించి ఎన్ని వందల సార్లు గద్దరన్న గొంతును, గద్దరన్న పెన్నుని, గద్దరన్న వెన్నులో ఉన్న తూటాలని ముద్దాడిందో మనం ఊహించడానికి అవకాశం లేదు. ఇది గద్దరన్న ప్రకృతిలోంచి తీసుకొచ్చేది. అంటే పర్సానిఫికేషన్ చేయడం. ఇప్పుడు మామూలుగా ఆయన చేసినంత ఎక్కువగా ఇంకెవరు చేయాల. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అందరూ కూడా చేశారు. అది నాన్న కావచ్చు, శివసాగరన్ కావచ్చు, లేకపోతే వర్డ్స్వర్త్ కావచ్చు, ఇంకా రవీంద్రనాథ్ కావచ్చు, ఆ తర్వాత తరం మేము కావచ్చు, ఇవన్నీ వదిలేదు. కానీ ఒక రైతు గురించి రాయమంటే నేనేం రాశాను? ఆకు పచ్చ చందమామ నువ్వెళ్ళే నీకు ఇలా నేను నీకు మచ్చాలేడాలేనే లేవులే మిన్నులున్న సందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుండి అన్నము తీస్తే మహిమ నీకున్నది, మింటి చుక్కలల్లో వాడు చెమట చుక్కలల్లో నువ్వు. ఇది నేను రాశానంటే నాకున్న దన్ను వెన్ను పెన్ను కనిపించకుండా నన్ను నడిపించినటువంటిది ఎవరు? గద్దరన్న. అలాంటివాడు గద్దరండి.